ప్యాంక్రియాటైటిస్ ఉన్న పేషెంట్స్లో ఏ టెస్టులు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. ప్యాంక్రియాస్ ఎందుకు కనిపించదు సార్ అని అడుగుతారు. ఎందుకంటే సౌండ్ వేవ్స్కి గాలి అనేది ఈజ్ ఎ బ్యాడ్, అంటే దాని నుంచి సౌండ్ వేవ్స్ వెళ్ళవు అనమాట. సో అందుకని అల్ట్రాసౌండ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఫర్ ప్యాంక్రియాటిక్ ఎగ్జామినేషన్. కొన్నిసార్లు సిటీ స్కాన్ చేస్తాం, కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. అన్నిటికంటే సోఫిస్టికేటెడ్ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. చాలా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం. పర్టికులర్గా ఐబిఎస్ పేషెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కడుపు నొప్పి వస్తే ఎండోస్కోపీ చేస్తారు, సిటీ స్కాన్ చేస్తారు, అన్ని నార్మల్ వస్తే ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు, ఏమీ తెలియదు. అలాగే ఇటీవల ఒక పేషెంట్ ఏమైందంటే ఆవిడకి ప్యాంక్రియాటైటిస్ వచ్చింది. ప్యాంక్రియాటైటిస్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉబ్బిపోయి సిక్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నది. దాంట్లో కుళ్ళిపోయి పస్ ఫామ్ అయింది. అది ఆల్మోస్ట్ ఒక బత్తాకాయంతో ఉన్నది. దీంట్లో ఏమైంది, అది పగిలి బయటకు వచ్చి పేగు చుట్టూతో చేరుకుంది. వాళ్ళ అబ్బాయి నా దగ్గర తీసుకొచ్చాడు. సో దీంట్లో అతను పెట్ సిటీ చేశారు. పెట్ సిటీ అంత ఇండికేషన్ లేదనుకున్నది, పక్కన పెట్టేద్దాము. సో ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, దాంట్లో ఉన్న పస్సు లిక్విడ్గా నీళ్ళగా ఉందా గట్టిగా ఉందా అని తెలిస్తే దాన్ని నెక్స్ట్ స్టేజ్లోకి ఎలా తీసుకెళ్తాం. దీంట్లో ఏమవుతుందంటే సర్జరీ లేకుండా నోటి ద్వారానే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ఈ పస్సుని స్టమక్లోకి తీసుకొచ్చేస్తే మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఉన్న డెన్సిటీ బట్టి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.